మరో 4 రోజుల్లో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమల్లోకి రానుంది. అండర్ పాస్ లో ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో వన్ వేలోనే వాహనాలను అనుమతించనున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే రెండు వైపులా నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు వన్ వే అమలు కానుంది. వన్ వే ట్రాఫిక్ అమలు విషయంలో కేబీఆర్ పార్క్ వాకర్స్ తో ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ మాట్లాడారు. వాహనాలను నిర్దేశిత పార్కింగ్ బేలు మల్టీలెవెల్ పార్కింగ్ లోనే నిలపాలని సూచించారు. వన్ వేపై ప్రజల అభిప్రాయాల కోసం కేబీఆర్ పార్క్ వద్ద క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశి అందిస్తారు. వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత రెండు వైపుల నుంచి వాహనాలు వెళ్లేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వారికి సంబంధించినటువంటి వాహనాలు రోడ్ల మీదే ఆపి వీరు లోపలికి వెళ్ళిపోతే ఖచ్చితంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి అంశాలు తలెత్తేటటువంటి అవకాశాలు ఉంటాయి. ట్రాఫిక్ జామ్ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరికీ కూడా ఇవాళ కొన్ని సలహాలు సూచనలు జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్ డేవిస్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానంగా వారికి సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా రోడ్ల మీద కాకుండా అందుకు కేటాయించినటువంటి ప్లేస్ కేటాయించినటువంటి ట్రాఫిక్ బేలతో పాటు అక్కడ పార్కింగ్ బేలతో పాటు ఎక్కడైతే వారికి ట్రాఫిక్ సంబంధించినటువంటి వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు ఉంటాయో అక్కడే ఆ వాహనాలను నిలుపుదల చేయాలంటూ కూడా ప్రధానంగా ఇవాళ జాయింట్ సిపి సూచించడం కూడా జరిగింది. ఇదొక అంశం అయితే ఇటు వాకర్స్ నుంచి కూడా కొన్ని సలహాలు తర్వాత సూచనలు వారు సైతం స్వీకరించారు. వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత కొంత ఇబ్బందులు కూడా తలెత్తేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాకర్స్ నుంచి కూడా కొంత సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత వాటిని కూడా పరిశీలిస్తామంటూ కూడా జాయింట్ సిపి చెప్పడం జరిగింది. ఇదొక అంశం అయితే ఇక ప్రధానంగా పార్క్ వద్ద ప్రత్యేకంగా ఈ వన్ వే ట్రాఫిక్ విధానానికి సంబంధించినటువంటి అమలుకు సంబంధించిన అంశంతో పాటు మరోవైపు ఏ మార్గాల గుండా వాహనాలు వెళ్తాయి, ఇకపై వాహనదారులు ఏ మార్గాల గుండా వాహనాలను తీసుకుని వెళ్ళాలి అనేటటువంటి అంశం గురించి ప్రధానంగా ఇప్పటికే ఒక రోడ్ మ్యాప్కు సంబంధించినటువంటి చిత్రపటాన్ని కూడా ఏర్పాటు చేసి అందుకు అనుగుణంగానే వచ్చి పోయేటటువంటి వాకర్స్ ఎవరైతే ఉంటారో ఆ వాకర్స్ ఎప్పటికప్పుడు కూడా గమనించే విధంగా ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ను కూడాను కేబీఆర్ పార్క్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో భాగంగానే వాకర్స్ అంతా కూడా ఏ మార్గాల్లో వాహనాలు వెళ్తూ ఉంటాయి, ఏ మార్గాల్లో తమ ప్రయాణాలు కొనసాగించాలి, వన్ వే ఎక్కడ ఉంటుంది, ఆ తర్వాత ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు ఎక్కడ ఉంటాయి అంశాల గురించి కూడా మొత్తం ఈ రూట్ మ్యాప్లో పోలీసులు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి మనం అందుకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్కి సంబంధించిన చిత్రపటాన్ని కూడా చూడవచ్చు. ఇకపై అంటే గతంలో ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ కొనసాగుతున్నటువంటి విధానాన్ని బట్టి ఇటు పంజాగుట్ట నుంచి ఆ తర్వాత పంజాగుట్ట నుంచి జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా కేబీఆర్ పార్క్ మీదుగా జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉండేది. కానీ 18వ తేదీ నుంచి అలా కాకుండా పంజాగుట్ట నుంచి ఇటు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్కి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా కేబీఆర్ పార్క్ దగ్గర లెఫ్ట్ తీసుకుని ఆ తర్వాత అక్కడ నుంచి ఇటు బసవతారకం నుంచి రోడ్ నెంబర్ 45 నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్కు చేరుకోవాలంటూ కూడా అందుకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్లను ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు. ఇదొక అంశం అయితే ఎక్కడికక్కడ సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఈ సైన్ బోర్డులంతా కూడా వాహనదారులు ఏ విధంగా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏ మార్గాల్లో వెళ్ళాలనే దాని గురించి ప్రధానంగా సూచిస్తూ ఉంటాయి. సో మొత్తానికి ఇప్పటికే రంగం సిద్ధమైందంటూ కూడా చెప్పుకోవచ్చు వన్ వే ట్రాఫిక్ అమలు విధానానికి. సో 18వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఈ విధానం అమల్లో ఉండబోతుంది. సుమారుగా 2 సంవత్సరాల పాటు కూడా ఈ వన్ వే ట్రాఫిక్కే కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తు చర్యలో భాగంగా ఇటు వాకర్స్ను వాహనదారులను అప్రమత్తం చేసేటటువంటి అంశంలో భాగంగా వారికి అవగాహన కల్పించేటటువంటి అంశంలో భాగంగానే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓపెన్ డిస్కషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. విస్తృత కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నారు. ఓటు